తెలంగాణ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు నాపైన కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ విషయాన్ని మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మరి ఆయనపై నమోదు చేయడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పటి వరకు కూడా మరి అలాంటి కేసులో అరెస్టు చేయలేదు ఇంతవరకు కూడా ప్రభాకర్ రెడ్డి గారిని. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఈ కాలయాపన చేస్తూ ఉన్నారు, ఆయనని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నిన్న కాక మొన్న హైకోర్టులో మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కొరకు ఆయన పిటిషన్ వేసుకుంటే మరి నేను కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ జడ్జి గారు కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది, ఆయనని పోలీసు వాళ్ళకు సహకరించాలి, మరియు పోలీసు వాళ్ళు ఆయనకు నోటీస్ అని ఇవ్వాలి, మరి ఏదో విధంగా మరి పోలీసు వాళ్ళకు సహకరించకుండా బెయిల్ అప్లై చేయడం కరెక్ట్ కాదని చెప్పి తోసిపుచ్చడం జరిగింది ఆయన యొక్క బెయిల్ పిటిషన్ని. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకు డిలే జరుగుతుందని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ మా యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి గారు మరి నిన్న కూడా గాంధీ భవన్లో మరి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేము పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎవరిపైనా మేము వేటు వేస్తాం. మరి ఎల్బీ నగర్లో కూడా మరి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మా ఎరుకల సంఘమే అనుకోండి, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాలాంటి చిన్న చిన్న నాయకులు మేమందరం కూడా మరి మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా గిరిజనుల ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే గిరిజనులకు ఇలా తెలంగాణలో మరి రిజర్వేషన్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు రిజర్వేషన్ వచ్చింది. అందుకే మేము ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రుణం తీర్చుకునే విధంగా మేము ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మా యొక్క రాహుల్ గాంధీ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తాడు, సామాజిక న్యాయం పాటించాలని చెప్తున్నారు. అదే క్రమంలోనే ఇలా సామాజిక న్యాయం కూడా ఎల్బీ నగర్లో ఇన్ఛార్జ్ అయినటువంటి మదియాస్కి గౌడ్ గారు కూడా ఇలా సామాజిక న్యాయం జరిగే విధంగా మొన్న డివిజన్ ప్రెసిడెంట్లు కూడా మరి 6 ఓసీ రెడ్డిలకు ఇచ్చిండు, మిగతా అన్ని కులాలకు సమానంగా మరి పారదర్శకంగా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఇలా ప్రజల్లోకి వస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ ఉంది. అందులో భాగంగా నాకు ఒక అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని కూడా నేను పార్టీ లైన్లో ఉండి క్రమశిక్షణ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఛార్జికే అనుకోండి, మా పిసిసి అధ్యక్షులకే అనుకోండి, మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ గారికి, అలాగే మిగతా నాయకులకు, మా యొక్క ఎస్టీ సెల్ చైర్మన్ శంకర్ నాయక్ అన్న గారికి, మా బెల్లయ్య నాయక్ అన్న గారికి కూడా నా యొక్క బాధ నేను వినిపించుకోవడం జరిగింది. మిత్రులారా, వాళ్ళు ఒక్కడే చెప్పారు, పార్టీ లైన్లో ఉండి కొట్లాడు, ఏమున్నా పార్టీ దృష్టి తీసుకురా, నీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే క్రమంలో అలా మాట తీసేయకుండా నేను పార్టీ లైన్లో పనిచేస్తూ ఇలా ముందుకు పోతా ఉన్నాను. ముఖ్యంగా ఒకటే మిత్రులారా, మరి ఈ రాష్ట్రంలో మా ఎరుకల సామాజిక వర్గం మరి ఎటువంటి కూడా పదవులు లేవు. ఏదైనా ఇప్పటికి కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మా బాధలు చెప్పుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం మరి మీరు ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ నమ్మకం మాకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది. ఇలా తెలంగాణ నుండి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి.
రెండవ పాయింట్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి మేము కృతజ్ఞతగా భాగంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మూడవ పాయింట్, సిఆర్పిఎఫ్ నెంబర్ సిఆర్ఎల్పి నెంబర్ 132/61/2026 ఒక కేసు నెంబరు మరి హైకోర్టులో ఆయనకు చిక్కెదురైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 3 పాయింట్ల మీదనే ఈరోజు మీ ముందుకు వచ్చినాను, మీ ముందు మీకు తెలియపరుస్తా మరి ఇక్కడికి నేను రావడం జరిగింది. మిత్రులారా, గతంలో మా ఎస్టీ ఎరుకల కులానికి చెందిన బుడ్డ సత్యనారాయణ గారిపై జక్కడి ప్రభాకర్ రెడ్డి తన అహంకారంతో, తన డబ్బు బలంతో, తన ఆస్తితో గతంలో తన కొడుకు కూడా 2-3 సార్లు నన్ను కూడా దూషించడం జరిగింది. ఇవాళ ఎస్సీ బీసీల పైన కూడా ప్రతిరోజు రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి అమానవీయమైన ఘటనలు జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది, మరి ఇవాళ పోలీసు వ్యవస్థ ఎడిపోతుంది. ఇవాళ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా ఇవాళ పోలీసు వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇలాంటి నోటి దులవున వారికి అహంకారపూరితంగా మాట్లాడే నాయకులకు ఎందుకు మీరు ఎందుకు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు? కాబట్టి ఈరోజు మేము ఈ సమావేశం ఏంటంటే తను వెంటనే అరెస్ట్ చేయాలి, వారిపైన వేగంగా పోలీస్ వ్యవస్థ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మరోసారి ఎవ్వరు కూడా కులాలను దూషించొద్దని చెప్పేసి మేము విన్నపి చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేము గిరిజనులం ఇవాళ 119 కాన్స్టిట్యున్సీలో 64 కాన్స్టిట్యున్సీలో అత్యధిక జనాభా కలిగిన మేము మొదటి ఎలక్షన్లో కూడా ఇవాళ మేము గిరిజనుల్లో ఓట్లు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మిత్రులారా, మేధావులారా, మీరు ఒక్కసారి గ్రహించండి. ఇవాళ మా దళితుల పైన, మా ఎస్టీల పైన ఇవాళ అహంకారపూరితంగా మాట్లాడే వారిని ఇవాళ మీరు ఖండించాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా ఇలాంటి నోటి దులలో ఉన్న వారికి అహంకారపూరితంగా మాట్లాడే వారిని ఎవరిని కూడా ఉపేక్షించొద్దని చెప్పేసి నేను ఇవాళ మీరు మీడియా మిత్రులు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మా బుడ్డ సత్యనారాయణ గారి పైన మేము చూస్తున్నాం, గతంలో కూడా ఇప్పటికి కూడా కొంతమంది ఆయనను భయభ్రాంతులకు గురి చేసి హత్యా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా, మేము బంజారా జనసమితి తరఫున, మేము గిరిజన ఆదివాసుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జరగరాంది బుడ్డ సత్యనారాయణ మీద ఎవరైనా ఫోన్లతో దూషించినా, ఏమైనా జరిగినా వారి కుటుంబాన్ని పైన మొత్తం మేము మాకు అనుమానం ఉందని చెప్పేసి మేము వాళ్ళు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి అటెండ్ అయిన మీడియా మిత్రులకి మరియు మా తోటి కుల సంఘాలకి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి నాయకుడు ఎదిగిన తర్వాత, డబ్బులు సంపాదించిన తర్వాత కులం పేరుతోని, కుల వీక్షణతోని అణగబడిన కులాలు గాను, దళితులు గాను కుల పేర్లు పెట్టి తిట్టడం అందరికీ సహజం అయిపోయింది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా, యుగమంతా కంప్యూటర్ వైపు పోయినా ఇంకా ఈ కుల గజ్జి, కుల పిచ్చి ఉన్న నాయకులకి ఇలా జరగాలని చెప్తున్నా. నేను మా కుల సంఘాలందరికీ కోరుకుంటుంది ఒకటే, ఇలాంటి నాయకులకి మనం ప్రోత్సహించకూడదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్టీ ఎస్సీ బీసీ వల్ల, ముఖ్యంగా
గిరిజన బిడ్డల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చిందని చెప్పారు. అది ముమ్మాటికి 100% నిజం. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఇన్ని రోజులు ఈ దొరతనాలు, ఈ పటేల్గిరీలు, నేను ఒకటే కోరుతున్నా, నాయకులకు కానీ ఏ పార్టీ నాయకులకైనా కానీ అందరికీ ఒకటే కోరుతున్నా, ఈ కుల గజ్జి నుంచి బయటికి రండి. అందరం కలిసి ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీని ఇంకొక 10 సంవత్సరాలు అధికారంలో తేవచ్చు. దయచేసి ఎల్బీ నగర్ పోలీసులు కూడా నేను కోరుకుంటున్నా, మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ 20 రోజులు దాటింది. మీరెందుకు అతని మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అంటే ఇలాంటి ఇంకా జరగాలన్నా గౌరవ కోర్టు కూడా ఈ విషయాన్ని, అతను కోర్టు బెయిల్ కొరకు వెళ్తే ఆ బెయిల్ని రిజెక్ట్ చేసిందంటే మన పోలీస్ వ్యవస్థలో ఇంకా ఎంత ఇది ఉందో చూడాలి. వీళ్ళు అనగానే వాళ్ళ కులాలకి అసలు కోఆపరేషన్ చేసలేదు అనుకోవాలి పోలీసు వాళ్ళు. అదే ఒక పెద్ద కులం వాళ్ళకి జరిగితే మీరు అలాగే ఉండేవాళ్ళ? నేను పోలీసులు అడుగుతున్నాను. కాబట్టి దయచేసి పోలీస్ మిత్రులారా, మా ఎస్టీ ఎస్సీ బీసీ బిడ్డలు ఇంకా ఈ దొరల కిందనే మేము పనిచేయాలి, వాళ్ళు ఏమన్నా కానీ అనిపించుకొని పనిచేయండి అంటే అలాగే ఉంటాం. మీరు చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు. గుడ్డ సత్యనారాయణకు మా ఎస్టీ ఎస్సీ బీసీ బిడ్డలందరూ పెద్ద నాయకులు రాకపోవచ్చు, మేమందరం ఆయన అండగా ఉన్నాం. అనుక్షణం ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ.